భారతదేశంలో వివక్ష గురవుతున్నారు ఎవరు? హిందువులు. ఎందుకని? దీపావళి జరుపుకుంటే వివక్ష, వినాయక చవితి జరుపుకుంటే వద్దని బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు, దసరా జరుపుకుంటుంటే తప్పుడు మాటలు మాట్లాడేవాళ్ళు. నిజమైన వివక్షకు గురవుతోంది హిందువులు. ముస్లింలు వాళ్ళ పండగలు ఘనంగా జరుపుకుంటారు, ఎవరైనా ఆపుతున్నామా? క్రైస్తవులు వాళ్ళ పండగలు ఘనంగా జరుపుకుంటారు, ఎవరైనా ఆపుతున్నామా? బౌద్ధులు వాళ్ళ పండుగలు ఘనంగా జరుపుకుంటారు, ఎవరైనా ఆపుతున్నామా? సిక్కులు వాళ్ళ పండగలు ఘనంగా జరుపుకుంటున్నారు, ఎవరైనా ఆపుతున్నామా? ఏ మతం వాళ్ళైనా ఆపుతున్నారా? హిందువులు అసలు ఆపుతున్నారా? బట్ హిందువులనే ఉన్మాదులుగా చూపించే ప్రయత్నం చేస్తూ వివక్ష చూపెడుతున్నారని మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీకి ఘాటైనటువంటి సమాధానం సిక్కులలోనే కొంతమంది ఇచ్చారు. సరే, వీళ్ళు ఖలిస్తానీని కూడా రెచ్చగొట్టేటటువంటి వాడైనటువంటి రాహుల్ గాంధీ, ఎందుకంటే ఈ మధ్యన ఖలిస్తానీలు కూడా రెచ్చగొడుతున్నాడు, వాళ్ళు సిక్కులు కాబట్టి అవమానిస్తున్నారు తాజాగా. అందుకని సిక్కులు అడిగారనమాట, మేము ప్రధానమంత్రి ఇంట్లోకి వెళ్ళాం, ప్రధానమంత్రి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మా మత గురువులు వెళ్ళేటప్పుడు వాళ్ళకి సహజంగా కృపాన్ ఉంటుంది, అది తీసుకెళ్ళకూడదు, అది ఆయుధము, కానీ భద్రతా కారణాలు ఇచ్చే దాన్ని ఆపలేదు, తీసుకెళ్ళమన్నారు. ఒకప్పుడు అట్లాంటి చనువు ఉంటేనే సిక్కు సైనికులే ఇద్దరు, ఆ రోజుల్లో సెక్యూరిటీ సిబ్బందే ఇద్దరు ఇందిరాగాంధీని చంపారు. అది తెలిసిన సిక్కుల పట్ల వివక్ష చూపెట్టలేదు నరేంద్ర మోడీ. తను అక్కడికి లోపలికి రానిచ్చాడు, ఈ దేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ అది అంటూ రాహుల్ గాంధీ కొంతమంది సిక్కులు గుర్తు చేస్తున్నారు.